హీరోలు బాలీవుడ్ కు వెళ్లి అక్కడ డైరెక్ట్ గా మూవీస్ చేస్తూ షాక్స్ తింటున్నారు. కెరియర్ బిగినింగ్ లో తుఫాన్ అంటూ రామ్ చరణ్ చేసిన హిందీ చిత్రం ఫ్లాప్. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఫ్లాప్. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ హిందీ మూవీ వార్ 2 కూడా ఫ్లాప్. కానీ తమిళ హీరోలు మాత్రం బాలీవుడ్ కు ఇలా వెళ్లి అలా వస్తున్నారు. నార్త్ ఆడియన్స్ ను బాగానే ఇంప్రెస్ చేస్తున్నారు. తమిళ హీరోలు తమ మార్కెట్ ను విస్తరించేందుకు పాన్ ఇండియా ప్రాజెక్టు చేయటం లేదు. కాకపోతే పాన్ ఇండియా వైడ్ గా మూవీస్ చేస్తున్నారు. ధనుష్ తర్వాత విజయ్ సేతుపతి ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరో. ఫ్యామిలీ మ్యాన్ లో సేతుపతి కొద్దిసేపు కనిపిస్తే ఓటీటీ వరల్డ్ షేక్ అయిపోయింది. ఇక మరో తమిళ హీరో మాధవన్ ఇప్పుడు పూర్తి స్థాయి బాలీవుడ్ హీరోగా మారిపోయాడు. కేసరి సీక్వెల్, ఆప్ జైసా కోయి, దేదే ప్యార్ దే సీక్వెల్, ఇప్పుడు దురందర్. బీ టౌన్ లో మాధవన్ డేట్స్ కు మామూలు డిమాండ్ లేదు. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ కొన్ని హిందీ చిత్రాల్లో నటించారు. నార్త్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ని తర్వాతి హీరోలు కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా మరో తమిళ హీరో శివకార్తికేయన్ వెళ్లి సంజయ్ లీలా భన్సాలీని కలిశాడు. త్వరలోనే తాను కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.